బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకు ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే 4 వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ సక్సెస్ఫుల్గా 5వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వారం కూడా భిన్నమైన టాస్కులతో హౌస్ మేట్స్తో ఆట ఆడుకున్న బిగ్ బాస్ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. అయితే గత ఎపిసోడ్ చూసుకుంటే మీకు ఇచ్చిన ఛాలెంజెస్ అన్నిటినీ పూర్తి చేయని కారణంగా హౌస్లో 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీ మీదకు తుఫానులా దూసుకు వస్తున్నాయి అని బిగ్ బాస్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి వచ్చే ఆ 8 మంది కంటెస్టెంట్స్ ఎవరా అని బిగ్ బాస్ లవర్స్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఆ సస్పెన్స్కు తెరదించుతూ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే ఆ 8 మంది కంటెస్టెంట్స్ ఎవరో తెలిసింది. మెహబూబ్, హరితేజ, నైని పావని, ముక్క వినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ. ఈ శనివారం ఎపిసోడ్లోనే వీళ్ళ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 5వ వారం సాధారణ ఎలిమినేషన్తో పాటు మిడ్ వీక్లో కూడా ఎవిక్షన్ ద్వారా ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున ఆదివారం ఎపిసోడ్లో చెప్పారు. ఈ వారం నామినేషన్స్లో నైనిక, నాగమణికంఠ, విష్ణుప్రియ, నబిల్, ఆదిత్య ఓం, నిఖిల్ ఆరుగురున్నారు. వీరిలో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. నైనిక, ఆదిత్య ఓం తక్కువ ఓటింగ్ తెచ్చుకున్నారు. ఇక వీకెండ్లో మరో ఎలిమినేషన్ ఉంటుంది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్లో ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ 8వ సీజన్కు మొత్తం బడ్జెట్ 75 కోట్లని ముందుగా అనుకున్నారట. ఇది చాలా తక్కువ అని చెప్పాలి. గత సీజన్ కోసం 125 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించారు. ఈ రియాలిటీ షో నడపడానికి వందల మంది పనిచేస్తూ ఉంటారు. అందులోనూ ఒక పీసీఆర్ టీంకు దాదాపు 10 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇక మిగతా టెక్నీషియన్స్కు మరో 20 కోట్ల వరకు ఉంటుంది. ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జునకు 15 నుండి 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తారట. ఇక హౌస్ లోపల కంటెస్టెంట్స్కి అవసరమయ్యే ఆహారం, వాళ్ళ కోసం డిజైన్ చేసే టాస్కులు, వాటిని ఎడిటింగ్ చేసే టీం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ కలిపి ఈ సీజన్లో 75 కోట్లు అనుకున్నారని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు సీజన్ ముగిసే సమయానికి 400 కోట్ల రూపాయలు టీవీ మరియు డిస్నీ ప్లస్ హాట్స్టార్ టెలికాస్ట్ ద్వారా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇక 4 వారాలకు గాను 120 కోట్లు రాబట్టిందని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 7 కంటే లాభాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి రాబోయే రోజుల్లో టాస్కులు ఏ రేంజ్లో ఉండబోతున్నాయో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.